హలో హాయ్ ఫ్రెండ్స్, ఇంతకంటే నేను మ్యూజిక్ వినిపిస్తే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి నేను వినిపించట్లేదు. మీకు లైట్ మోషన్లో మీకు లిరికల్ ప్రాజెక్ట్ ఇచ్చాను, ప్లస్ ఫోటో ప్రాజెక్ట్ ఇచ్చాను. 2 ప్రాజెక్టులు ఉంటాయి. ఒకవేళ మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తే ముందు నేను ఫాంట్స్ ఇస్తాను, 2 ఫాంట్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. అలాగే అలైట్ మోషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. కొత్త వాళ్ళైతే అలైట్ మోషన్ డౌన్లోడ్ చేసుకొని ఈ ఫాంట్ అనేది ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు ఫుల్ ప్రాజెక్టులు 2 ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నేనైతే అలైట్ మోషన్లోకి వచ్చాను. నేను ఫోటో తీసుకుంటున్నాను. ఫోటో ప్రాజెక్ట్ ఉంది కదా, అది తీసుకుంటున్నాను. ఓకే, ఇలా ఉంటుంది. అయితే మీకు ఇక్కడ సాంగ్ నుంచి పైన రౌండెడ్ సర్కిల్ అది ఉంది కదా, దాన్ని ఏం చేస్తారంటే మీరు కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీకు ఇది నచ్చకపోతే ఇక్కడ అటు ఇటు ఉన్నాయి కదా, ఇటు ఎల్లో సైడ్ ఉన్నది మీరు ఎల్లో నొక్కండి. ఎల్లో నొక్కితే మీకు రెడ్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా రేషియో ఏదైనా కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఓకే, నేనైతే ప్రస్తుతానికైతే నేను ఎల్లో సెట్ చేసుకున్నాను. ఓకే, ఒకవేళ మీకు ఇది నచ్చలేదు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి, ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ తీసుకొని దీన్ని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి రొటేట్ చేయండి. -90 degrees రొటేట్ చేయండి. రొటేట్ చేసేసి ఇక్కడ కింది నుంచి 2వ బాక్స్ ఉంది కదా, అది పెంచుకోండి ఫుల్గా. ఇలా పెంచుకున్న తర్వాత ఈ చివరి వరకు ట్రాక్ చేయండి ఇది. ఓకే, ఒక్క నిమిషం నేను చెప్తాను. ఇక్కడ దాకా ట్రాక్ చేశారు. ట్రాక్ చేసిన తర్వాత దీన్ని ఏం చేశారంటే కిందికి తీసుకురావాలి. ఎక్కడ మన ఈ సర్కిల్ దగ్గర. ఇది కావాలంటే డిలీట్ చేసుకోండి, మీ ఇష్టం అది. నేనైతే మీకు ఎగ్జాంపుల్లో చూపిస్తున్నాను. తర్వాత దీనికి ఒక ఎఫెక్ట్ ఇద్దాం. ఇక్కడ కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత మనకు గోషన్ బ్లర్ అని ఒకటి ఉంటుంది, ఇక్కడ సెట్ చేయవచ్చు. GO కొట్టేస్తే గోషన్ బ్లర్ కనిపిస్తుంది. ఓకే, చూపిస్తాను అండి. గోషన్ బ్లర్ ఉంది కదా, అది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేస్తే అది కొంచెం బ్లర్గా కనిపిస్తుంది. ఇంకా బ్లర్ కావాలంటే ఇంకా బ్లర్ చేసుకోండి, నీట్గా ఉంటుంది. లిరిక్స్ కూడా నీట్గా వస్తాయి. తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక ఫోటో పెట్టి చూపిస్తాను మీకు. ఫస్ట్కి వద్దాం. ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంటీ గ్రూప్ ఉంటుంది. ఈ గ్రూప్ ఉంది కదా, ఫస్ట్ అని గ్రూప్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ గ్రూప్ ఉంది. ఓకే, ఎడిట్ గ్రూప్ తర్వాత ఇక్కడ సర్కిల్ అని ఉంటుంది. సర్కిల్ ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు ప్లస్ ఐకాన్ చేసుకొని మీ ఫోటో ఏదైనా ఉంటే, మీకు నచ్చిన ఫోటో, హీరోయిన్స్ కానీ, ఎక్కువ లేడీస్కే ఇది ఉపయోగపడుతుంది. ఒక లేడీ ఏదైనా ఒక ఫోటో నేను పెట్టి చూపిస్తాను. ఓకే, సపోజ్ ఈ ఫోటో ఉందనుకో, ఈ ఫోటో పైన క్లిక్ చేయండి. ఇది ఎంతవరకు ఉంటే అంతవరకు ట్రాక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సర్కిల్ కిందికి తీసుకురావాలి. కిందికి తీసుకున్న తర్వాత ఇలా వచ్చింది కదా, మనకు సైజ్ అనేది పెద్దగా అయిపోయింది. చిన్నగా చేసుకుందాం. చిన్నగా చేసుకొని దీన్ని ఏం చేద్దామంటే మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇది రొటేట్ చేసుకుందాం. -90 degrees చేసుకుందాం. చేసుకున్న తర్వాత దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఎలా కావాలో అట్లా పెట్టుకోండి ఇట్లా. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇలా ఉంది. ఒకసారి బ్యాక్ వద్దాం, చూద్దాం ఎలా ఉందో. ఓకే, ఇలా ఉంది. ఓకే, ఇట్లా కనిపిస్తుంది. మీకు లిరికల్ ప్రాజెక్ట్ ఇచ్చినా కదా, నేను తర్వాత చెప్తా. ఇది ఒక్కొక్కటి ఇలా చేసుకోండి మీరు. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ ఉంది కదా, ఆ నెక్స్ట్ గ్రూప్ని క్లిక్ చేసి మళ్ళీ ఎడిట్ గ్రూప్ చేసి నేను అన్నీ పెట్టి చూపిస్తాను. ఇక్కడ సర్కిల్ ఉంది కదా, సర్కిల్ ఎంతవరకు ఉందో అంతవరకు వేరే ఫోటో, ఈ ఫోటో ఉందనుకోండి, దీన్ని మళ్ళీ 90 degrees మైనస్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ దాకా ట్రాక్ చేసుకోండి. ట్రాక్ చేసుకున్న తర్వాత ఈ సర్కిల్ కిందికి తీసుకురండి, మర్చిపోకండి. కిందికి తీసుకొచ్చి మీకు ఎలా కావాలో అలా సెట్ చేసుకోండి ఫోటో. ఓకే, ఇలా పెట్టాను నేను. ఓకే, ఒకసారి మళ్ళీ బ్యాక్ వద్దాం. బ్యాక్ వస్తే ఎట్లా ఉందో చూద్దాం. ఓకే, ఇది ఒకటోది కదా, ఇది రెండవది. ఓకే, ఇది అటు వెళ్ళిపోతుంది అన్నట్టు. తర్వాత నెక్స్ట్ ఇలా ఇవన్నీ చేసుకోండి, నేను చేసి చూపిస్తాను. ఓకే, నేను చివరిదాకా నేను చేసేసాను. ఓకే, చూసుకోండి, ఒకసారి చూసుకోండి. అటు ఇటు వచ్చేస్తుంటుంది. ఇప్పుడు మనం బ్యాక్ వద్దాం. ఒక నిమిషం బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు లిరికల్ ప్రాజెక్ట్ అని ఒకటి ఇచ్చాను. ఓకే,
లిరికల్ ప్రాజెక్ట్లో నేను అన్నీ చేసి పెట్టాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ కెమెరా పక్కన ఒక ఐకాన్ కనిపిస్తుంది, ప్లస్ ఐకాన్. ఇక్కడ నుంచి రైట్ సైడ్ నుంచి రెండోది. ఓకే, దాని పైన క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్. ఓకే, ఒకసారి కాపీ చేసుకోండి. ఒక నిమిషం, ఈ సాంగ్ మనకు కొద్ది కాబట్టి దాన్ని మైనస్ చేసేయండి. చేసేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్. ఓకే, చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని కాపీ 12 లేయర్స్ ఉంటుంది. ఇది 12 లేయర్స్. ఒకసారి బ్యాక్ వద్దాం. కాపీ చేసుకున్నాం కదా, బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫోటో ప్రాజెక్ట్ ఆన్ చేసుకొని ఫస్ట్ నుంచి ఇక్కడ నుంచి పేస్ట్ 12 లేయర్స్. ఓకే, చేసేస్తే మీకు ఎట్లా వచ్చింది చూడండి ఒకసారి. ఇట్లా ఇదంతా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ప్లస్ ఐకాన్ చేసుకోండి. ఇక్కడ డబ్బా షేప్ ఒకటి కనిపిస్తుంది కదా, రెండోది, అది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా చేసుకోండి, ఇలా పెద్దగా చేసుకోండి. దానికి మొత్తం స్క్రీన్ మొత్తం వచ్చేటట్టు చేసుకొని ఈ చివరి దాకా ట్రాక్ చేయండి. ఓకే, ఈ చివరి దాకా ట్రాక్ చేసుకుందాం. ఒక నిమిషం చెప్తాను మీకు. చివరి దాకా ట్రాక్ చేసుకున్న తర్వాత ఇది పైనే ఉండని, దీని కలర్ ఏంటంటే కలర్ బ్లాక్ తీసుకున్నాం. ఓకే, కలర్లోకి వెళ్ళి బ్లాక్ కలర్ తీసుకున్న తర్వాత దీనికి ఎఫెక్ట్ ఇద్దాం. ఒకటి ఎఫెక్టు, యాడ్ ఎఫెక్టు. ఇప్పుడు సింపుల్ అని కొడితే వస్తుంది. ఇక్కడ సెర్చ్లో సింపుల్ స్టార్ ఫైల్డ్. ఓకే, ఇది ఓకే చేద్దాం. ఓకే చేసిన తర్వాత స్టాండర్డ్ మీద క్లిక్ చేద్దాం. స్టాండర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత అయితే ఈ ఎఫెక్ట్ ఉంది కదా, ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇది ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఒక ప్లస్ ఐకాన్, ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ప్లస్ ఐకాన్. ఓకే, ఇక్కడ మీకు ఎటు నుంచి ఎటు రావాలనేది మీకు తెలుస్తుంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఎక్స్ ఉంది కదా, ఎక్స్లో కొంచెం పెంచుకోండి. తర్వాత చివరికి రండి. చివరికి వచ్చేసిన తర్వాత చివర్లో కూడా ఒక కీ ఫ్రేమ్ ఇచ్చుకోవాలి. ఒక కీ ఫ్రేమ్ ఇచ్చుకున్న తర్వాత ఏం చేస్తామంటే మనం ఎంత ఓకే అట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ బ్లెండింగ్ ఉంది కదా, బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుంటే ఇప్పుడు చూడండి ఆ బబుల్స్ అనేది పైనుంచి కిందికి వస్తుంటాయి. ఓకే, చూపిస్తున్నానండి, చూడండి ఆ బబుల్స్ అనేది కిందికి వస్తుంటుంది. ఒకవేళ అది కాకుండా నేను చెప్పింది ఇట్లా చేసుకున్నాను అనుకో, క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, ఇలాగే ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. వీలైతే ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.